పరిశుద్ధమైన తండ్రి, పరలోకన మా ప్రభువా, సింహాసనాసనుడవై యుగయుగములు జీవించుచు మమ్మల్ని ఏలుచున్న మా ప్రియ తండ్రి, నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు, పరిశుద్ధుడవు. నువ్వు మహోన్నతుడవు, నిత్య నివాసివి నాయన. నీ పాదలేడు సాగరపడి మొక్కుచున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామమున నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నువ్వు గొప్ప దేవుడవు తండ్రి, నువ్వు మహాదేవుడు, నీవు మాత్రమే దేవుడు. మమ్మల్ని ప్రేమించి లోకానికి మానవ శరీరాకారముతో పరిశుద్ధాత్మల కన్యకైన మరియ గర్భాన చిన్న శిశువుగా బెతలలో పుట్టావు, నజరేతులో పెరిగావు. యెరూషలేములో ప్రభువా నువ్వు సిలువబడి చనిపోయి పాత పెట్టబడి మూడో దిన తిరిగి లేచావు. అనేక గలపడి ప్రభువా ఒలీవ కొండ మీద నుంచి శిష్యులు చూచుడుగా పరలోకానికి ఎక్కిపోయావు. త్వరలో రాబోచున్నావు. మా తనకి స్తోత్రాలు తెలుస్తావు. నీ రాకడగా మునుపు మా ప్రియ తండ్రి, నీ రాకడలో నీ చేత అంగీకరించబడటానికి మాలో ప్రతి ఒక్కరూ నీతో వ్యక్తిగత సహవాసాన్ని కలిగి అనుభవంలోకి వచ్చినట్లుగా క్రీస్తులోని విశ్వాసం రక్షించబడే అనుభవాన్ని కలిగి ఉంటకు సహాయం చేయి. మా ప్రియ తండ్రి, రక్షించబడే ప్రతి బిడ్డలందరూ కూడా నీ రాకను అపేక్షిస్తూ పరిశుద్ధంగా, అనింద్యంగా, నిర్దోషంగా జీవించకు సహాయం దయచేయండి తండ్రి. ఈ సమయాన్ని వాక్యం ధ్యానించుకుని పోచుండగా నీ దోసే నా పైన నీ పరిశుద్ధాత్మని శక్తిని ఉంచండి. నా నోరు ముట్టిన నోటి నీ మాటలు ఉంచండి. మాట్లాడవలసినట్టుగా మాట్లాడటకు వాక్శక్తి దయచేయండి. నీ ప్రజలకు ఆశ్చర్యకర వర్తమానము దయచేయండి. మాకు విరోధం సమస్తమును యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. యేసుక్రీస్తునామమున పరలోకం తెరవబడుగాక. దేవుని పరిశుద్ధాత్మ బలముగా బజలుడుగాక. పరిశుద్ధ దూతల పరివారంతో యేసుక్రీస్తు ప్రభువా మమ్మల్ని ఆవరించుదుగాక. పాతాళ మోయబడగాక. నీ రక్తమిచ్చి సంపాదించిన సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలవనేరవు తండ్రి. మేము నమ్ముచున్నాం. యేసుక్రీస్తు నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పరిశుద్ధ వాక్యంలో చదవబడ్డ వాక్య భాగంలో యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఈ వచనములో యేసు ప్రభువును గూర్చిన విషయం రాయబడింది. ఆయనకు పెట్టబడే పేరు గురించి రాయబడింది. ఆయన ఎవరో స్పష్టంగా మనం ఎరగటానికి ఆయనకి పెట్టబడబోయే పేరు గురించి వచనంలో ఏమని రాయబడిందో, ఆ పేరు ఏమని పెట్టబడుతుందని బైబిల్ చెప్తుందో అది ఆయన అయి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎవరై ఉన్నారు, ఆయన ఎలా ఉన్నాడు అనేది ఆయనకు పెట్టబడబోయే పేరు గురించి యెషయా ప్రవక్త ప్రవచించాడే. ఆ పేరు ఆయన సహజ స్థితిని సూచించుచున్నది. ఏమని చెప్తా ఉంది ఆ పేరు? చూడండి, ఆ వచనం ఏమని చెప్తుంది? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. దాదాపు 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో దావీదు కుటుంబంలోని కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మ వల్ల యేసు జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు బైబిల్ ఆయన గురించి ఏమని చెప్తుందంటే శిశువు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఇజ్రాయేలులకు శిశువు పుట్టెను, యూదులకు శిశువు పుట్టెను. ఆ శిశువు యేసుక్రీస్తు ప్రభు. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మనకు అని ప్రవక్త చెప్తున్నాడు. ఇజ్రాయేలుకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈ కుమారుడు ఎవరు? యేసు ప్రభు. ఆయన ఎటువంటి వాడు? ఆయనపై ఎటువంటి భారం ఉంది? ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, దేవుని రాజ్య భారం ఉండును. చూడండి, యేసు ప్రభు భుజం మీద రాజ్యభారం ఉంది కనుక ఆయన శరదార దినాల్లో యోహాను చేత బాప్తిసం పొందినవాడే పరిశుద్ధాత్మ నింపబడిన తర్వాత ఆయన ఏం చెప్పాడు? ఒక సువార్త ప్రకారం పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి అని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయనకు రాజ్యభారం ఉంది. దేవుని రాజ్య సువార్త ప్రకటించాడు గలిలయ, యూదయ, సమరయ, యెరూషలేము ప్రాంతాల్లో. తర్వాత చెప్తా ఉంది ఆయన ఎటువంటి వాడు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు. ఆయన ఎవరు? నిత్యుడగు తండ్రి. ఆయన ఎవరు? సమాధానకర్తకు అధిపతి.
కనుక పరలోకమందుల దేవుడు ఈ లోకంలో మరియ గర్భాన చిన్న శిశువుగా పుట్టినప్పుడు ఆయనకు ఆ పేరు పెట్టబడడం జరిగింది. ఏం పేరు? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని పేరు పెట్టబడును. పుట్టిన యేసుక్రీస్తు ప్రభుకి యేసు అని పేరు పెట్టారు. ఆ యేసు అనే పేరుకు అర్థం రక్షకుడు. ఆ యేసు అనే పేరులో ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఈ పేరు కూడా యేసు అనే పేరులో ఉంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. చూడండి, యేసు పుట్టిన పిమ్మట ఆయనకి పెట్టబడ్డ పేరు తల్లిదండ్రుల చేత యేసుని పెట్టినప్పుడు దానిలో ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడని అర్థం ఇచ్చే పేరు కూడా యేసు అనే పేరులో ఇమిడి ఉన్నది. ప్రవక్తలు యేసుక్రీస్తు ప్రభు శరీరధారి ఈ లోకానికి వచ్చినప్పుడు పుట్టినప్పుడు ఆయనకి పెట్టబడే పేర్ల గురించి ఎన్నెన్ని పేర్లుగా ఉన్నాయో, తల్లిదండ్రులుగా ఎంచబడ్డ మరియు యోసేపులు యేసు అనే పేరు ఆ శిశువుకు పెట్టినప్పుడు ప్రవక్తల ప్రవచించిన పేర్లన్నీ కూడా ప్రభుని గూర్చి ప్రవచించినవి ఆ యేసు అనే పేరులో ఉన్నాయి. దేనికి స్తోత్రం. ఆయన ఎవరు, ఎటువంటి వాడు? ఆయన కేవలం శిశువేనా? ఆయన కేవలం కుమారుడేనా? ఆయన నిత్యకు తండ్రి కాడా? సమాధానకర్తకు అధిపతి కాడా? ఆయన దేవుడు కాడా? బలవంత దేవుడు కాడా? కానప్పుడు ఈ పేరు ఎందుకు పెడతారు? అలాంటి పేరు ఎందుకు పెడతారు? ఆ పేరు పెట్టబడ్డ కారణం ఏంటి? అది ఆయన అంటే మనకేం అర్థమవుతోంది? యేసుక్రీస్తు ప్రభు శిశువు, కుమారుడు అంతవరకే కాదు, ఆయన దేవుడు, నిత్యుడగు తండ్రి మనకు అర్థమవుతుంది. చూడండి, మరి దేవుడు ఎటువంటి వాడు అని బైబిల్ చెప్తా ఉంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూస్తే ఆయన అక్షయుడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం చూస్తే అక్షయుడగు దేవుడు. అక్షయుడు అనగా ఆయన చావు లేనివాడు. దేవుడు అనే వ్యక్తికి పుట్టుక చావులు ఉండవని బైబిల్ చెప్తా ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చూస్తే మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకుడు యేసు ప్రభువును పోలి ఉన్నాడట. యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనం తెలుసుకోవాలంటే మెల్కీసెదెకు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాలా. మెల్కీసెదెకు తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు. అంటే యేసు ప్రభు లాగా మెల్కీసెదెకు ఉన్నాడట. అంటే యేసు ప్రభు కూడా తల్లి తండ్రి లేరు. యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా ఆయనకి తల్లిదండ్రులు లేరు. మెల్కీసెదెకునకు జీవితకాలానికి ఆరంభం అనే పుట్టుక లేదు, జీవితానికి అంతమనే మరణం లేదు. యేసుక్రీస్తు ప్రభు వలే ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుకి దేవుడుగా ఆయనకు పుట్టుక చావులు లేవు. మెల్కీసెదెకునకు వంశావళి లేనివాడు, క్రీస్తుని పోలి ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభుకి వంశావళి లేదు. యేసుక్రీస్తు ప్రభు దేవుడుగా అక్షయుడైన పుట్టుక మరణము లేని దేవుడు, తల్లిదండ్రులు లేనివాడు, వంశావళి లేనివాడు. ఆయన ఈ లోకంలో మనుషుని పోలికలో పుట్టినప్పుడు తల్లిగా ఎంచబడ్డ మరియ ఉంది. తండ్రిగా ఎంచబడిన యోసేపు ఉన్నాడు. సహోదరులుగా ఎంచబడ్డ యూదా, యాకోబు, సీమోను, యోసే అటువంటి వారు ఉన్నారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఆయన మనుషుని పోలికలో పుట్టినప్పుడు ఆయనకు వంశావళి ఉంది. శరీరాన్ని బట్టి ఆయన తమ్ముళ్ళు చెల్లెలు ఉన్నారు, శరీరాన్ని బట్టి ఆయన బంధువులు ఉన్నారు, శరీరాన్ని బట్టి తల్లిగా ఎంచబడ్డ మరియం ఉంది, శరీరమును బట్టి. శరీర ప్రకారం ఇవన్నీ ఉన్నాయి, కానీ ఆయన ఈ లోకానికి మానవ శరీరాకారమందు బెత్లెహేములో మరియ గర్భాన పుట్టక మునుపు పరలోకములో దేవుడుగా ఇవన్నీ ఆయనకి లేవు. ఆయన బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, పరలోక సింహాసనమందు ఆసీనుడై ఉండి కెరూబుల చేత, సెరూబుల చేత, కోట్ల దూతల చేత
భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే సర్వాధికారి దేవుడుగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని మానక రాత్రి పగలు ఆరాధించబడే ఆ దేవుడు తన అక్షయతను విడిచిపెట్టాడు, తన మహిమను విడిచిపెట్టాడు, తాను ఆసీనుడైన సింహాసనం విడిచిపెట్టాడు, కోట్ల దూతలతో ఆరాధించబడుతున్న ఆ ఆరాధన వైభవాన్ని విడిచిపెట్టాడు, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మన వంటి రక్తమాంసుల శరముతో కన్యకైన మరియ గర్భాన పరిశుద్ధాత్మ వల్ల బెత్లెహేములో జన్మించాడు. ఎటువంటి శరముతో ఆయన జన్మించాడు తెలుసా? మనుషుని పోలికలో ఆయన జన్మించాడు. దేవుడుగా ఆయన పుట్టుక చావులు లేవు, కానీ మనిషిని పోలికలో ఆయన పుట్టుక ఉంది, ఆయన శిలువ మరణం ఉంది. పుట్టుక చావులు గలవాడుగా చేయబడ్డాడు యేసుప్రభువు అంటే అర్థం ఏంటి? చావు లేని దేవుడు చనిపోవటానికి వీలైన క్షయమైన శరముతో పుట్టాడు. అక్షయుడకు దేవుడు క్షయమైన శరముతో పుట్టాడు. అక్షయుడకు దేవుడు అంటే చనిపోవటానికి వీలు లేని వ్యక్తి అయిన దేవుడు చనిపోవటానికి వీలైన శరీరాన్ని కన్యకైన మరియ గర్భాన ఆయన ధరించుకున్న వాడే బెత్లెహేములో పుట్టాడు. ఆయన దేవునికి స్తోత్రం. చనిపోవటానికి వీలైన శరీరంలో నజరేతులో పెరిగాడు. చనిపోవటానికి వీలైన శరీరంలో ఆయన యెరూషలేములో గొలగతా కొండ ప్రదేశంలో ఆయన ఇద్దరు నేరస్తుల మధ్య సిలువబడి ప్రాణమిచ్చి సమాధి చేయబడి 3వ దినాన లేచాడు. అనేకులకు అగపడ్డాడు. అనేకుల శిష్యులు ఆయన చూచుండగా ఒలీవ కొండ నుంచి పరలోకానికి ఎక్కిపోయాడు. ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మృతులోంచి లేచి పరలోకానికి ఎక్కిపోయిన యేసుక్రీస్తు ప్రభు 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు ఈ విధంగా ఉంది. దైవభక్తుని గూర్చి మర్మం గొప్పదై ఉన్నది. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమైన అక్షయుడు దేవుడు క్షయమైన శరీరములో ప్రత్యక్షమాయను. ఆయన ఆత్మ విషయంలో నీతిపరుడుగా తీర్చబడ్డాడు. లోకమందు రక్షకుడుగా ప్రకటింపబడ్డాడు. లోకమందు నమ్మబట్టం జరిగింది. ఆయన ఆరోహణుడై తేజోమయుడయ్యను. చూడండి, ఆయన ఏ స్థలం నుంచి భూమి మీదకి వచ్చాడో ఆ స్థలములో ప్రవేశించాడు. ఆయన ఎక్కడ ఉండేవాడు? తేజములో ఉండేవాడు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో దేవుడనే వ్యక్తి ఏ వ్యక్తి కూడా సమీపించడానికి వీలు లేని తేజస్సులో ఆయన మాత్రమే నివసించు అమరత్వం గలవాడై ఉన్నాడు, అనగా చావు లేని వాడుగా ఉన్నాడు. ఏ మనుషుడు సమీపించడానికి వీలు లేని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు, ఆయనతో ఇంకొకరు లేరు. ఆయన చావు లేనివాడుగా ఉన్నాడు. ఇది సహజ స్థితి. అక్షయుడు, మహిమా స్వరూపి. ఇటువంటి అక్షయుడకు దేవుని మహిమను మనుషులు ఏం చేశారట? క్షయమగు పక్షుల యొక్కయు జంతువుల యొక్కయు ప్రాకడి పురుగుల యొక్కయు మనుషుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. రోమాపత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో పౌలు ఆ విధంగా రాశాడు. అక్షయకు దేవుని మహిమను క్షయమగు జంతువులు, పశువులు, పక్షులు, జలచరాలు మనుషుల పోలికలో మార్చారు. దేవుడు అక్షయుడు, ఆయన మహోన్నతుడు, పరలోకముల సింహాసనాసుడై పరలోక నివాసుల చేత ఆరాధించబట్టమే కాదు, ఆయన చేత సృష్టించబడిన సృష్టమంతా కూడా ఆయన ఆరాధిస్తూ ఉంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం ఆ విధంగా చెప్తా ఉంది. ఆ దేవుడు చావులేని దేవుడు, అక్షయ దేవుడు మరియ గర్భాన పరిశుద్ధాత్మ వల్ల చిన్న శిశువుగా చనిపోవటానికి వీలైన శరీరంలో ఎందుకు పుట్టాడు? మన కొరకు పుట్టాడు. యేసు ప్రభు బెత్లెహేములో పుట్టిన పిమ్మట రాత్రి వేళ ఆ దేశంలోని గొర్రెల కాపలు రాత్రి వేళ తా మందను కాచుకొని చూడగా ప్రభువుతో కనబడి భయపడొద్దని వారు చెప్పి ఒక సువర్తమానం చెప్పాడు దూత. ఇదిగో ప్రజలకందరూ కలగబోయే సంతోషకర సువర్తమానం మీకు తెలియజేయుచున్నాను. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. రక్షకుడు
పుట్టి ఉన్నాడు. దేవుడు మనిషిని పోలికలో పుట్టాడు. చనిపోవడానికి వీలైన శరీరంతో ఆయన పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు పుట్టాడు? దూత చెప్తున్నాడు, మీ కొరకు. ఎవరి కొరకు? మన కొరకు. మనుషులందరూ రక్షించుటకు రక్షకుడు పుట్టాడు. దేనిలోంచి రక్షించుటకు? పాపముల నుండి విమోచించి మనల్ని రక్షించుటకు. పాపంలో ఉంటే ఏమైంది? పాపం బట్టి మరణం వస్తుంది. మరణించిన తర్వాత ఎక్కడికి పోతావు? పాప ఫలితం అగ్నిగల నరకములో దయ్యాలతో ఉండాల. తల నుంచి అరికాల వరకు ప్రాకడి పురుగులు, తల నుంచి అరికాల వరకు ఆరని అగ్ని నిత్యం అక్కడ ఉండాల. పాతాలకు ప్రవేశించేవాడు మరి ఎన్నడూ వెలుపలికి రాడు. నువ్వు పాపము నుంచి విమోచించబడి బ్రతుకుండగానే రక్షించబడినట్లయితే, పాప క్షమాపణ పొంది నువ్వు రక్షించబడినట్లయితే, నీ పాపములకు బ్రతుకుండగానే యేసు ప్రభువులోని విశ్వాసం వల్ల క్షమించబడ్డ జరిగినట్లయితే నువ్వు రక్షించబడ్డ వ్యక్తి. నీ పాపాలు క్షమించబడినట్లయితే ప్రభువు నీ హృదయంలో పరిశుద్ధాత్మగా ఉంటాడు. నువ్వు ప్రభువుని కలిగిన నీవు రక్షించబడ్డ వ్యక్తివి. నువ్వు చనిపోయినా కానీ నువ్వు నరకానికి దిగిపోవు, పరలోకానికి ఎక్కిపోయి ప్రభుతో ఉంటావు. మనుషులందరి కొరకు రక్షకుడు పుట్టాడు, మన కొరకు. మరి దేవుడు అక్షయుడు కదా, క్షేమేశ్వరమూర్తి ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టాడా? బైబిల్ ఏమని చెప్తా ఉంది? పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఆది కాండములో 3వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు చదివినట్లయితే, దేవుడు ఆదామును సృజించాడు. అతని ప్రకటన గురించి స్త్రీని సృజించి వారి వివాహమందు జతపరిచి ఏకశిరగా చేశాడు. వారిద్దరిని ఏదేను తోటలో ఉంచాడు. ఏదేను తోటలో తోట మధ్యలో 2 వృక్షాలు ఉన్నాయి. జీవ వృక్ష ఫలమునిచ్చే ఒక చెట్టు, జీవవృక్షం. మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం ఉంది. దేవుడు యెహోవా ఆదాములకు ఆజ్ఞాపించాడు, ఈ తోటలోని వృక్ష ఫలాలన్నీ నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న 2 చెట్లలో ఒక చెట్టుదే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినొద్దు. మీరు వాటి తినదినమనే మీరు చచ్చిపోతారు అని చెప్పాడు. దేవుని ఆజ్ఞ ఇది తినవద్దు, దేవుని ఆజ్ఞ వీటన్నిటి తినొచ్చు, జీవ వృక్ష ఫలముతో సహా తినొచ్చు. కానీ మంచి చెడ్డ తెలివినిచ్చే వృక్ష ఫలాలు మీరు తినొద్దు. తినిన దినముననే, నా ఆజ్ఞను అతిక్రమించే దినముననే మీరు చస్తారు అని దేవుడు చెప్పేసి వెళ్ళిపోయాడు పరలోకానికి. ఏదేని తోటలో ఆదాముల దారికి సర్పం మాట్లాడింది అవ్వతోటి. సర్పం యుక్తిగలైనప్పటికీ సాతాను సర్పాన్ని వాడుకున్నాడు. సాతాను సర్పం ద్వారా హవ్వకు తెలియజేసేది ఏంటంటే, దేవుడు ఏమైనా వృక్ష ఫలాల్లో ఏటైనా తినొద్దని చెప్పానా అంటే, పలానా వృక్ష ఫలాలు తినొద్దని చెప్పాడు, తింటే ఏమవుద్ది అన్నాడు. తింటే చచ్చిపోతామని చెప్పాడంటే మీరు చావనేరరు అన్నాడు. వాడేమన్నాడు? ఈ తినకూడదని దేవుడు ఆజ్ఞాపించే వృక్ష ఫలాలు తినటం వల్ల మీరు చావరు అని చెప్పాడు. దేవుడేమో అవి తింటే చస్తారు అన్నారు. తింటే చావరు అని సర్పం చెప్పింది. కానీ అవి ఏం చేసింది? సర్పం చెప్పిన మాట వింది, మీరు తిన్నట్లయితే మీ కళ్ళు దూరపడతాయి, మీరు దేవతల వలె అయిపోతారు అని చెప్పింది. చూడటానికి చూపుకు మంచిగా అనిపించింది, ఆహారానికి మంచిగా అనిపించింది. చూపునకు రమ్యంగా, ఆహారానికి మంచిగా అనిపించి ఆ తినకూడని వృక్ష ఫలాలు తీసుకొని తినేసింది. దేవుని మాటను అతిక్రమించింది, సాతాను మాటకు లోబడింది. లోబడటమే కాకుండా తాను చెడిపోయి ప్రక్కవారు చెడగొట్టడానికి సొంత భర్తకు దేవుడు ఆజ్ఞాపించ తినకూడని వృక్ష ఫలాలు ఇవ్వగా ఆదాము కూడా ఏం చేశాడు? హవ్వ మీద ప్రేమతోటి, భార్య మీద ప్రేమతోటి తినేశాడు. తినేసిన తర్వాత ఏం జరిగింది? వారి ఆత్మనేత్రాలు మోయబడ్డాయి, బాహ్య నేత్రాలు అవ్వబడ్డాయి. బాహ్య నేత్రాలతో బాహ్య శరీరం చూసుకొని మేము దిగంబరులు పరుకుంటున్నారు. ఆత్మనేత్రాలు మూయబడ్డాయి, తెరవబడలే. ఆత్మనేత్రాలు మూయబడ్డాయి. బాహ్య నేత్రాలతో, శారీరక నేత్రాలతో వారు ఏం చేస్తున్నారు? దిగంబరులను గ్రహించి టెంపరీగా వారు దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి అంజూరపు కచ్చడాలు చేసుకున్నారు ఆకులతోటి. దేవుడు యెహోవా వచ్చాడు, ఆదామా నువ్వు ఎక్కడా? నేను చెట్ల చాటు ఉన్నాం. ఎందుకు? మేము దిగంబరులం. నేను తినకూడదు ఆజ్ఞాపించే వృక్ష ఫలాలు తిన్నావా? ఈమె చేయబట్టి తిన్నా.
ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయినాయి. చూడండి, దేవుడు యెహోవా చల్లని పూట ఏదైనా తోటకు వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నిలబడటానికి శక్తి లేకుండా పోయేది వాళ్ళకి. ఆయన ఎదుటకు రాలేకపోయారు. కారణం పాపం. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 15-16 వచనాలు చూసినట్లయితే, ఇశ్రాయేలు దేశంలోని మిగుతున్న స్థలానికి క్రీస్తు విరోధి చివరిగా యేసుప్రభు వచ్చే మనపు ప్రపంచంలోని దేశాధినేతల్ని వారి సైన్యాలను తీసుకొని క్రీస్తు విరోధి నాయకత్వాన క్రీస్తు విరోధి భూరాజులు వారి సేనలన్నీ కూడా మిగుతున్న స్థలానికి సమకూర్చబడతారు యేసుప్రభుతో యుద్ధం చేయడానికి. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న మాట, ఇదిగో నేను దొంగ వలె వచ్చున్నాను. వారి దిగంబరత్వం కనపడకున్నట్లు వారి దిశముల సిగ్గు కనపడకున్నట్లు వారి వస్త్రాన్ని కాపాడుకునేవాడు ధన్యుడు అన్నాడు. చూడండి, ప్రపంచ సేనలన్నీ కూడా మెగ్దోను స్థలానికి యేసుప్రభు యుద్ధానికి చేయటానికి వెళ్ళినప్పుడు ప్రభువు చెప్పే మాట ఆ 16వ వచనం ప్రకటన గ్రంథంలో, ఇదిగో నేను వచ్చున్నానన్నాడు. యేసుప్రభు వచ్చేటప్పుడు దీని వచ్చే సమయానికి మీ దిగంబరత్వం కనబడకున్నట్లు మీకు కలిగిన వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని, మీ ఆత్మ కలిగిన తెల్లది వస్త్రాన్ని కాచుకోమన్నాడు. ఒకవేళ నీకు రక్షణ అనుభవం లేకపోయినట్లయితే నీ ఆత్మలో తెల్లటి వస్త్రం ఉండదు. ప్రభువు దృష్టికి నీ ఆత్మ దిగంబరంగా కనబడిద్ది. ఆయన సన్నిధిలో నిలబట్టకు నీకు శక్తి దొరకదు. ఆయన సన్నిధిలో నిలబట్టకు నీకు ధైర్యం రాదు. ఆయన ఎదుట నీకు సిగ్గుపడాల్సి వస్తుంది. ఆదావాళ్ళు చెట్ల చాటు దాక్కున్నట్టుగా దాక్కోవాల్సి వస్తుంది. జాగ్రత్త. నాలో విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొంది తెల్లని వస్త్రాలు ధరించుకునే వారులారా జాగ్రత్త. నేను వచ్చే సమయానికి ఆదాములకు వస్త్రాలు లేని వారుగా వారు గుర్తించడుగా మీరు ఉండటానికి వీలు లేదు. వస్త్రాలు కలిగిన వారుగా మీకు గ్రహింపులో ఉండాలి, లేకపోతే నష్టపోతారు జీవితాలు అని బైబిల్ చెప్తా ఉంది. చూడండి, ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఆదాముల పరిస్థితి, దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆత్మలో చచ్చిపోయారు. తర్వాత కొద్ది కాలానికి శారీరకంగా చచ్చిపోయారు. మనుషులను దేవుడు సృష్టించాడు తన పోలికలో. దేవుడు నిత్యము జీవించేవాడు. నిత్యము జీవించేవారుగా మనుషులు సృజిస్తే వీరు చేసిన పాపాన్ని బట్టి చచ్చారు. అబద్ధం చెప్పాడు సాతానుడు మీరు చావరని, అబద్ధాన్ని నమ్మి మోసపోయింది. ఈ చివరి దినంలో కూడా అదే జరిగింది. మనుషులు సత్యాన్ని నమ్మేదానికంటే అబద్ధాన్ని సులువుగా నమ్ముతారు. హవ్వ అబద్ధాన్ని నమ్మి హవ్వ మీద ప్రేమతో అబద్ధానికి లోనయ్యాడు. ఎవరైనా? ఆదాం. దేవుని వలె నిత్యము జీవించేవారుగా దేవునితో సృజించబడితే వీరు చచ్చిపోయేవారుగా చేయబడేది. సాతాను వల్ల పాపంతో మరణం ఆదాము జీవితంలో ప్రవేశించింది. ఆదామునందు మనం అందరం కూడా ఆత్మలో చచ్చిపోయాము. మనం అందరం కూడా దేహపరంగా చచ్చిపోతున్నాం. దేవుడు సృజించిన నరుల్ని తన వలె నిత్యము జీవించేవారుగా ఉంటానికి సాతాను కుయుక్తి చేత దేవుని ఆజ్ఞను అతిక్రమింపచేయటం వల్ల జీవానికి బదులుగా వారికి మరణం వచ్చింది. శారీరక సంబంధమైన ఆత్మ మరణం భూమి మీద మట్టుకే కాదు, అది కొనసాగుతుంది నిత్యత్వంలో అగ్నిగల నరకంలో. దేవుడు మనుష్య జాతులు ప్రేమించి అక్షరకు దేవుడు ఏం చేశాడు తెలుసా? చనిపోయే శరముతో వీరిని, చనిపోచున్న వీరిని చనిపోని వారుగా నేను చేస్తాను. నా వలె తిరిగి నా వలె ఎల్లప్పుడూ జీవించేవారుగా చనిపోని వారినిగా నేను చేస్తానన్న ఆలోచనతోటి చనిపోవటానికి వీరు లేని అక్షయుడైన దేవుడు తన అక్షయతను తీసివేసుకొని ప్రక్కకు పెట్టి క్షయమైన శరీరముతో మరియ గర్భాన బెత్లెహేములో పుట్టాడు. క్షయమైన చనిపోటకు వీలైన శరీరంలో జీవించాడు. చనిపోటకు వీలైన శరీరంలో తాను మరణానికి అప్పగించుకున్నాడు. కొడాలతో కొట్టబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, పిడిగుద్దులు తిన్నాడు, ముళ్ళకడి పెట్టబడ్డాడు, కాళ్ళలో చేతులు మేకులు కొట్టబడ్డాడు, ప్రక్కల బలముతో పొడవబడ్డాడు. వీపంతా కొడాలతో కొట్టబడి పొలము దున్నబడ్డట్టుగా వీపంతా చీల్చబట్టడం జరిగింది. నేరస్థల మధ్య ఆయన మ్రాణపై వేలాడాడు. చావు లేని దేవుడు చనిపోటకు వీలైన శరీరంతో పుట్టి ఆ చనిపోయేటకు వీలైన శరీరములో మన కొరకు మరణాన్ని రుచి చూచాడు. మన పాపాన్ని భరించి పాపముగా చేయబడ్డాడు.
చావలసిన మనల్ని మన మరణాన్ని తీసుకొని ఆయన మరణము పొందాడు. మన పాప మరణాలని తన శరీరమందు ఆయన అనుభవించాడు. పిల్లారా, మనకు ప్రతిగా ఆయన మరణాలు చూచాడు. ఆయన చనిపోయినప్పుడు వీలేశ్వరంలో చచ్చిపోయి సమాధి చేయబడ్డాడు. ఆయన మూడో దినం లేచినప్పుడు మరి ఎన్నడూ చనిపోవటానికి వీలు కాని అక్షయ శరీరముతో యేసు ప్రభు లేపబడ్డాడు. సువార్త ఏంటి? చనిపోవటానికి వీలైన శరీరంలో చనిపోయిన వాడు చనిపోవటానికి వీలు కాని శరీరముతో లేపబడి దేవుని వలె నిత్యము జీవించవచ్చు. ఇది సువార్త. ఎట్లా అవుద్ది ఈ విధంగా అంటే, చనిపోయిన యేసుక్రీస్తు ప్రభు చనిపోవటానికి వీలైన శరీరంలో చనిపోయి మరి ఎన్నడూ చనిపోవటానికి వీలైన శరీరంతో లేచాడని, అది నీ కొరకు చనిపోయి లేచాడని విశ్వసించి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తే నీ పాపాలు ఆయన నామమున క్షమించబడతాయి. ఆయన రక్తం నీ పాపాలను కడుగుతుంది. ఆయన పరిశుద్ధతను నింపుతాడు. ఈ లోకమందు ఆయన సాక్షిగా జీవిస్తావు, ఆయన బిడ్డగా జీవిస్తావు. ఆయన వల్ల అన్ని విషయాలు ఆశించబడతావు. నువ్వు శారీరకంగా రేపటి రోజున చచ్చిపోవటానికి వీలైన శరీరంతో నీవు ఒక రోజున అందరి వల్ల చచ్చిపోతావు. కానీ యేసు ప్రభు రెండవ రాకడలో చచ్చిపోయిన నీ శరీరము మరి ఎన్నడూ చనిపోవటానికి వీలు లేని మహిమ శరీరముతో లేపబడింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం నుండి 54వ వచనం వరకు చూస్తే, మృతుల పునరుద్ధానం ఏ విధంగా క్షయమైన శరీరముతో చచ్చిపోయిన వారు ప్రభువు రాకడలో అక్షయ శరీరముతో లేపబడతారు. ప్రకృతి ఈ శరీరముతో చచ్చిపోయిన వారు ఆత్మసభ శరీరంగా లేపబడతారు. బలహీనమైన శరీరముతో చచ్చిపోయేవారు ప్రభువు రాకడలో బలమైన శరీరంగా లేపబడతారు. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకునే నేరం. దేవుని రాజ్యం అక్షయమైనది. దేవుడు అక్షయుడు. దేవుని రాజ్యములో ఉండేవారు అక్షయులు. దేవుని రాజ్యం అక్షయమైంది. స్థలం అక్షయమైంది. అక్కడ నివసించేవారు అక్షయులు. అక్కడ ఉండే దేవుడు అక్షయుడు. ఈ రక్తమాంస శరీరముతో ఉన్న ఎవరు కూడా అక్షయతను ధరించుకోవటం, ప్రవేశించటం జరగదు. దేవుని రాజ్యములో, అక్షయమైన దేవుని రాజ్యములో నీవు ప్రవేశించాలంటే క్షయమైన నీవు అక్షయమైన వ్యక్తిగా మార్చబడాలి. యేసు ప్రభు రెండవ రాకడలో అప్పటి వరకు బ్రతుకుండే పరిశుద్ధులు ఈ క్షయమైన శరీరం అక్షయ శరీరంగా మార్చబడింది. యేసు ప్రభు రాకడ మనపు నిద్రించిన పరిశుద్ధులు వారి ఆత్మలు వచ్చి వారి శరీరాల్లో, సమాధాన శరీరాలు తిరిగి ధరించుకొని లేస్తారు అక్షయ శరీరముతో. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? లూకా సువార్త 20వ అధ్యాయము 35-36 వచనములో, పరమును మృతుల పునరుద్ధానమునకు యోగ్యులుగా ఎంచబడేవారు పరలోకంలో నివసించడానికి ఎంచబడేవారు, మృతుల పునరుద్ధానమునకు యోగ్యులుగా ఎంచబడిన వారు మృతుల పునరుద్ధానం తర్వాత వారికి పెళ్లి చేసుకోవటానికి వీలు లేని శరీరముతో లేస్తారు గనక పెళ్లి చేసుకోవడారు, పెళ్లికి ఇయ్యబడరు. పెళ్లి చేసుకోవటం, పెళ్లికి ఇచ్చబడేది క్షయమైన శరీరములో, పిల్లలు కనేది క్షయమైన శరీరములో, చచ్చిపోయేది క్షయమైన శరీరములో. పునరుద్ధాన శరీరములో పెళ్లి చేసుకోవడానికి వీలు కాని అక్షయ శరీరం ఉంటుంది. క్షయత మన శరీరము అక్షయతను ధరించుకున్నప్పుడు పెళ్లి చేసుకోరు, పెళ్లికి ఇవ్వబడరు. పరమును మృతుల పునరుద్ధానానికి యోగ్యులుగా ఎంచబడ్డవారు పెళ్లి చేసుకోరు, పెళ్లి ఇవ్వబడరు అంటే కారణం అది. వారు దేవదూత సమానులను వారు చావరు. వారు దేవుని కుమారులు అయ్యుందురు. దేవుని కుమారుల మాటకు అర్థం ఏంటి తెలుసా? శరీరాన్ని బట్టి ఆయన దావీదు సంతానం గాను, పరిశుద్ధమైన ఆత్మను బట్టి మృతుల్లోంచి లేచినందున దేవుని కుమారుడుగా ఆయన నిరూపింపబడెను. రోమా 1:7. మృతుల్లోంచి క్షయమైన శరీరం అక్షరంగా లేపబడింది యేసు ప్రభుది. దేవుని కుమారుడుగా నిరూపించబడ్డాడు. పరలోక సహజ స్థితి అక్షయ శరీరం. ఆయన మృతుల్లోంచి లేచినప్పుడు అక్షయ శరీరం, దేవుని కుమారుడు. మృతుల పునరుద్ధానానికి యోగ్యులుగా ఎంచబడ్డవారు దేవదూత సమానులు అంటే వారు చావరు. దేవుని కుమారులు అంటే అక్షయ శరీరముతో ఉన్న యేసు ప్రభులే ఉంటారు, వారు చావరు. యేసు ప్రభు చావడు. యేసు ప్రభు విశ్వాసము చనిపోయి బ్రతికిన వాడు అక్షయ శరీరముతో లేస్తాడు కనుక వాడు చావడు. కాబట్టి యేసు ప్రభు చెప్తున్నాడు, పరమునకు మృతుల పునరుద్ధానానికి యోగ్యులుగా ఎంచబడ్డవారు
పెళ్లికి ఇయ్యబడరు, పెళ్లి చేసుకోడరు. అక్షయ పునరుద్ధానం పొందిన వారు, అక్షయ శరీరముతో లేపబడ్డవారు దేవదూత సమానులను, దేవుని కుమారులై ఉంటారు. వారు ఇక చావనేరరు. ఈ మాట చెప్పేదెవరు? యేసు ప్రభువు. సాతానుడు మీరు చావరు అని చెప్పాడు, ఆజ్ఞను అతిక్రమింపజేయగా వారు చచ్చిపోయారు. యేసుక్రీస్తు ప్రభువు నాలో విశ్వాసము చనిపోయి లేచిన వాడు క్షయమైన వ్యక్తి అక్షయుడుగా మార్చబడతాడు. వాడిక చావరు. దేవుడు అక్షయుడు, చావడు. ఆయన విశ్వాసం ఉంచి మహిళల పునరుద్ధానంలో పాలువరిన వారు వారిక చావరు. దేవుడు అక్షయుడు, పునరుద్ధానమందు మనము అక్షయులము, ఇక చావము. దేవుడు చావులేని వాడు, మనము కూడా దేవుని వలె చావు లేని వారిగా చేయబడటానికి, మరి ఎన్నడూ చనిపోవటానికి వీల్లేని వ్యక్తులుగా చేయబడటానికి చావు లేని దేవుడు చనిపోవడానికి వీలైన శరీరముతో పుట్టాడు. ఆయన పుట్టింది మన కొరకు పుట్టాడు. ఆ చనిపోవడానికి వీలైన శరీరంలో చనిపోయి లేవటం వల్ల విశ్వసించే వారిని చనిపోయే జీవితాలని మరి ఎన్నడూ చనిపోవటానికి వీలు కాని జీవితాలుగా మారుస్తాడు. ఆయన నిత్యుడు, మనము నిత్యులం. ఆయన వలె చావులేని వారంగా, ఎప్పుడు జీవించే వారంగా చేయబడటానికి నిత్యుడు దేవుడు, నిత్యము జీవించే దేవుడు చనిపోవడానికి వీలైన శరీరముతో ఈ లోకానికి వచ్చాడు. అది క్రిస్మస్. చావు లేని దేవుడు చనిపోవడానికి వీలైన శరీరముతో మనము కూడా చనిపోవడానికి వీలు లేని జీవితాలుగా ఉండటానికి చనిపోవడానికి వీలైన శరీరంతో పుట్టాడు. అది క్రిస్మస్. పుట్టినందుకు చనిపోవడానికి వీలైన శరీరంలో చనిపోవటకే, తిరిగి లేవటానికి. ఆయన పుట్టడం చూడగా క్షయమైన శరీరముతో, ఆయన జీవించడం చూడగా క్షయమైన శరీరముతో, ఆయన శ్రమపడటం చూడగా క్షయమైన శరీరముతో, ఆయన చనిపోవడం చూడగా క్షయమైన శరీరముతో, ఆయన పాతి పెట్టబడడం చూడగా క్షయమైన శరీరముతో, ఆయన మృతులోంచి లేవటం చూడగా అక్షయమైన శరీరముతో లేపబడ్డాడు. ఆరోహణమై తేజోమయుడయ్యాడు. మరలా తన స్థానంలో ప్రభువులో ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే. అందుకని ప్రకటన 3:21 ఏం చెప్పాడు యేసు ప్రభు? నేను జయించిన తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారం తండ్రి స్థానంలో ఉన్నాడు. పరలోకంలో తేజోమయుడయ్యాడు. దేనికి స్తోత్ర. ఆయన నిత్యుడు, ఆయనకు చావడం. అదేవిధంగా రోమీయులకు రాసిన పత్రిక 8:8-9 ఏమో రాయబడింది? మృతుల్లో నుండి లేచి యేసుక్రీస్తు ఇకనో చనిపోడనియో, మరణం ఆయనపై ఇక ప్రభుత్వము లేదనియో అన్నాడు. ఆయనలో విశ్వాసం వచ్చిన వారు వారి పాప స్వభావం క్రీస్తుతో పాటు సిలువేయబడింది. ఎందుకు? పాప శరీరం నిరర్ధకం కావటానికి. క్రీస్తులో విశ్వాసం ఉంచిన వాడు పాప స్వభావం సిలువేయబడింది, చచ్చిపోద్ది. శరీరము పాప విషయమై చనిపోద్ది, పాప విషయమై నిరర్ధకం చేయబడుద్ది. క్రీస్తు రెండవ రాకడలో ఈ పాప శరీరము పాపము చేయటకు వీలు లేని పరిశుద్ధమైన శరీరంగా, మహిమ శరీరంగా, అక్షయంగా చేయబడుద్ది. దేవుని వలె ఉంటాం, దేవునితో ఉంటాం. దేవునికి స్తోత్రం, దేవుని మహిమ కలుగాక. మృతుల్లోంచి లేచి యేసు ప్రభు ఇకనో చనిపోడు. ఆయన విశ్వాసం చనిపోయి లేపబడబోయే మనము ఇకనో చనిపోము. చావు లేని వారిగా చేయబడటానికి, చావును రుచి, చావునకు లోనకు శరీరముతో ఆయన పుట్టాడు. కారణం ఆయన మన పట్ల ఆయనకున్న మహాప్రేమ. ఆయన ప్రేమను బట్టి, మన పట్ల ఉన్న ప్రేమ బట్టి ఆసక్తి ఈ కార్యం చేశాడు. ఆయన మన కొరకు రక్షకుడు పుట్టాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమైన మా ప్రభువా, నీకు స్తుతి స్తోత్ర ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. నువ్వు మంచి దేవుడు, మహాదేవుడు, నీవు మాత్రమే దేవుడు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి. నిత్యుడకు దేవుడు నీవు, పుట్టుక మరణం లేని దేవుడు ప్రభువా. క్షయమైన శరీరముతో పుట్టాల్సి వచ్చింది, చనిపోవాల్సి వచ్చింది, లేవాల్సి వచ్చింది. ప్రభువా, నువ్వు క్షయమైన శరీరముతో మా కొరకు పుట్టి చనిపోయి అక్షయశతో లేపబడ్డావని బోధించబడ్డ వ్యక్తి నీలో విశ్వాసం వచ్చినట్లయితే వాడు ఆత్మలో బ్రతికించబడ్డవాడే నీ రాకడలో శరీరమంతా బ్రతికించబడుతుందని బైబిల్ చెప్తుంది. బ్రతికించబడ్డవాడు మరి ఎన్నడూ చనిపోని అక్షయ శరీరాన్ని కలిగి ఉండి అక్షయ దేవునితో సహా నిత్యం అక్షయ శరీరంతో జీవించేవాడుగా ఉంటాడని బైబిల్ చెప్తుంది. ప్రతి ఒక్కరూ అది నమ్మటకు సహాయం చేయి. యేసు చావునకు లోని శరీరంతో చనిపోయి మరెన్నడూ చనిపోవడానికి వీలు శరీరంతో లేచాడు. ఆయన విశ్వాసం వచ్చేవారు
చావునకులోనికి శరములో చనిపోయి మృతులలో నుంచి ఆయన రాకడలో అక్షయ శరముతో లేచి మరి ఎన్నడూ చనిపోని విధంగా యేసుప్రభుతో జీవించే వరకు ఉంటారు. ఆ సత్యాన్ని నమ్ముటకు సహాయం చేయండి ప్రభువా. ఇట్టి అనుభవం మాలో రావటానికే ప్రభువా, చావులే దేవుడవే నీవు చనిపోడుకు వీలిన శరీరంలో పుట్టావు ప్రభువా. అందుకు నీ కృతజ్ఞాసు చెల్లిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, నేను హెచ్చిస్తున్నావు నాయనా. మా తండ్రివి, నీ కనికరాన్ని బట్టి మేము రక్షించబడ్డాం. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు నీ చేత కనికరింపబడేవారుగా చేయబడ్డాం ప్రభువా. నీకు స్తోత్రం. చీకటిలో నన్ను మమ్మల్ని ప్రభువా ఆశ్చర్య నీ వెలుగులో మనం పిలిచి నీ గుణాతిశయం ప్రచురం చేయటకు ప్రభువా నీ చేత ఏర్పరచబడి వంశంగా చేశావు, పరిశుద్ధ జనాంగంగా చేశావు, రాజులకు యాజక సమూహంగా చేశావు, నీ సొత్తైన ప్రజలుగా చేసావు ప్రభువా. అట్లా మా జీవితాన్ని కనకరించినందుకై నీ కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇంకా నీ వాక్యమిని ప్రభువా విశ్వసించని వారుగా ఇప్పటి వరకు ఉండి నీకు దూరంగా ఉండి నశించే మార్గాలు ఉన్నట్లయితే వారి జీవితాన్ని కృపచేత ఆకర్షించి ఈ సువార్తల విశ్వాసం ఉంచి ఆత్మరక్షణ పొందినట్లుగా కృప దయచేయండి. వారు ప్రభువా పాపాలు ఒప్పుకొని నీ వల్ల క్షమించబడ్డ వారై నిన్ను హృదయంలో చేర్చుకొని నేను జీవితంలో కలిగి ఉండి నీ సహవాసాల వర్ధలే నీ బిడ్డగా ఉండటానికి కృప దయచేయం. యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.